బీజేపీ బీఆర్ఎస్ బంధానికి బీజం పడిందా? క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అవినీతి కేసులపై పోరాటం సాగిస్తున్న బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు లేక కవిత ఆరోపించినట్టు బీఆర్ఎస్ విలీనమే? టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ బంధానికి బీజం పడిందా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ ఈ ఎంపికను బీజేపీ బీఆర్ఎస్ స్నేహబంధానికి తొలి అడుగుగా అభివర్ణించగా బీజేపీ కేడర్లోనూ అసంతృప్తి వెల్లివిరుస్తోంది. బీఆర్ఎస్ సంక్షోభంలో ఉన్న వేళ బీజేపీ దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉండగా పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అవినీతి కేసులపై పోరాటం సాగిస్తున్న బీజేపీ అదే పార్టీతో పొత్తుకు సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల వెనుక కేంద్రంలో ఎలాంటి రాజకీయ లెక్కలు నడుస్తున్నాయన్న దానిపై చర్చ మొదలైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కూర్పులు పొత్తులు రాష్ట్ర రాజకీయ పటాన్ని ఏ రూపంలో మలుస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావును నియమించిన కేంద్ర అధిష్టానం నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓ కొత్త స్నేహబంధానికి తొలి అడుగుగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కేడర్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ బీఆర్ఎస్ కు ధీటుగా ఎదురయ్యింది. అప్పట్లో పార్టీకి వచ్చిన ఊపు ప్రస్తుతం తగ్గిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కేసుల వలయంలో చిక్కుకోవడం, కేసీఆర్ తరచుగా ప్రజల ముందు కనిపించకపోవడం వల్ల పార్టీ నిస్సహాయ స్థితిలో ఉన్న వేళ బీజేపీ ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నా రాజకీయ వ్యూహాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్ష పదవిని ప్రచారం లేని రామచంద్రరావుకు అప్పగించడం వెనుక ఎలాంటి రాజకీయం దాగుంది? బీఆర్ఎస్ తో పొత్తు లేక కవిత ఆరోపించినట్టు బీఆర్ఎస్ విలీనమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల, బండి సంజయ్ వంటి నేతలు ఎంతవరకు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కేసీఆర్ కుటుంబంపై ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో కేంద్ర విచారణ సంస్థల నిదానం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు నిజమైతే అది కాంగ్రెస్ కు లాభంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనాభాలో వ్యతిరేకత ఎక్కువైతే తెలంగాణలో బీజేపీకి ఇది ద్వితీయ వేవ్ కాక దెబ్బతినే అంశంగా మారుతుందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.